ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. చినాబ్ నదిపై దిల్హస్తీ స్టేజ్ 2 నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నీటి కష్టాలు తప్పవని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ అభ్యంతరం తెలిపింది. ఈ విమర్శలను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ నీళ్లు పంచమంటే అస్సలు కుదరదని తేల్చి చెప్పింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ మరోసారి ఝలకిచ్చింది. పహల్గాం ఉగ్రదాడితో 26 మందిని బలి తీసుకున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పేలా అప్పట్లోనే సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. 6.5 దశాబ్దాల నాటి ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత చీనాబ్ నదిపై 1856 మెగావాట్ల సావల్కోట్ హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు మొదలుపెట్టింది. భారీ వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు చీనాబ్ నదిపైనే దుల్హస్తీ ఫేజ్ 2 హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టడానికి లాంఛనాలు పూర్తి చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా మంజూరు చేసింది. దుల్హస్తీ ఫేజ్ 2 ఏంటి అంటే జమ్మూ కశ్మీర్లోని కిష్త్వర్ ప్రాంతంలో భారత్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తుంది. చీనాబ్ నదిపై ప్రాజెక్టు నిర్మాణంతో 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 3200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇది కొత్త ప్రాజెక్టులా అనిపించినా సాంకేతికంగా పాతదే. 390 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్ 1 ప్రాజెక్టును 2007లోనే భారత్ నిర్మించింది. ఫేజ్ 2 హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టడానికి లాంఛనాలు పూర్తి చేసింది. స్టేజ్ 1 పవర్ స్టేషన్ నుంచి స్టేజ్ 2 వరకు 3685 మీటర్ల పొడవైన సొరంగం తవ్వుతారు. దాని ద్వారా నీటిని మళ్లించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. భూగర్భంలో నిర్మించే పవర్ హౌస్ లో 130 మెగావాట్ల చొప్పున 2 యూనిట్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు భారత విద్యుత్ అవసరాలను తీర్చడమే కాకుండా చినాబ్ నదీ ప్రవాహంపై మరింత నియంత్రణకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్తో జల వివాదాలు తలెత్తితే భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుగా నిలుస్తుంది. దుల్హస్తీ ఫేజ్ 2 నిర్మాణం చేపట్టడంపై పాకిస్తాన్ అభ్యంతరం తెలిపింది. సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని ఆ దేశ మాజీ మంత్రి ఎగువ సభ సెనేటర్ షెర్రీ రెహమాన్ అన్నారు. నీటి యుద్ధాలతో దిగువన ఉన్న పాకిస్తాన్ పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఆగిపోతాయని ఆందోళన వెలిబుచ్చారు. ఈ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టిగా స్పందించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో నీళ్లు పంచుకోలేమని స్పష్టం చేశారు. ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉండాలన్నదే భారత విధానమని, అదే సమయంలో ఉగ్రమూకను ఎగదోస్తూ నీళ్లు ఇవ్వమనడం పద్ధతి కాదని కౌంటర్ ఇచ్చారు. Many years ago we agreed to a water arrangement, water sharing arrangement, because the belief, the underpinning of that was it was a gesture of goodwill, because for good neighborliness we were doing it. But if you had decades of terrorism, there is no good neighborliness. If there is no good neighborliness, you don't get the benefits of that good neighborliness. You can't say I will, please share water with me, but I will continue terrorism with you. That's not reconcilable. భారత్ పాకిస్తాన్ మధ్య 1960వ సంవత్సరంలో సింధు జలాల ఒప్పందం జరిగింది. అందులో భాగంగా పశ్చిమ దిశగా ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలను పాకిస్తాన్ వాడుకుంటోంది. తూర్పు దిశగా పరుగులు తీసే రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలను భారత్ వినియోగించుకుంటోంది. అప్పటి నుంచి సింధు, చీనాబ్, జీలం జలాలపై భారత్కు పరిమిత అధికారాలే ఉన్నాయి. దీనివల్ల ఎక్కువ నీటిని నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది. ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలన్నా పాకిస్తాన్కు ముందస్తు నోటీసు ఇవ్వాల్సి వచ్చేది. 2025 ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఆ ఒప్పందం నిలిచిపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణ అనుమతులు, ఇతర సమాచారాన్ని పాకిస్తాన్తో పంచుకోవాల్సిన అవసరం తప్పింది. సింధు జలాల ఒప్పందం నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై భారత్ జోరు పెంచింది. సావల్కోట్, రాట్లే, బర్సార్, పాకల్దుల్ నిర్మాణానికి సిద్ధమైంది. దుల్హస్తీ స్టేజ్ 2 నిర్మాణం అందులో భాగమే. ఈ నిర్ణయం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాదని, జలవనరులపై భారత హక్కులు, సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడంలో కీలక ముందడుగని నిపుణులు విశ్లేషిస్తున్నారు.